హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. చాలా మంది అనుకుంటున్నారు ఒక్క వీడియో కూడా పెట్టడం లేదు ఇంటర్వ్యూ అని చాలా మంది అనుకుంటుండొచ్చు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేనైతే ఏ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే నేను 1 వీక్ అంతా కూడా మా హోమ్ టౌన్‌లో ఉన్నాను. మళ్ళీ 2 డేస్ అయింది హైదరాబాద్‌కి వచ్చాను. ప్రెజెంట్ హైదరాబాద్‌లో కూడా ఉన్నాను. ఇంకొకటి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఏది అటెండ్ అవ్వలేనందువలన ఇంకా కాగ్నిజెంట్ కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఎందుకంటే నేను అటెండ్ అయ్యాను కదా! అక్కడ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్యాకేజ్ ఎంత ఉంది, మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫ్రెండ్స్ ఇంకా కాగ్నిజెంట్ కంపెనీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే నేను చాలా సార్లు అటెండ్ అయ్యాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మాక్సిమం 6-7 క్వెషన్స్ అయితే ఇంటర్వ్యూ అంతా కూడా అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరగొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా సార్లు అటెండ్ అయ్యాను కదా! నేను వెళ్ళినప్పుడు డిఫరెంట్ జరిగింది. ఒక్కసారి ఎలా జరిగిందంటే డైరెక్ట్‌గా వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా క్యూఆర్ తీసుకొని ఎగ్జామ్ రాయడం. అంటే ఎగ్జామ్ క్లియర్ చేస్తే డైరెక్ట్‌గా ఫైనల్ రౌండ్ ఉంటుంది అన్నమాట. అలా జరగకపోయినా ఒక్కొక్కసారి చాలా మంది తక్కువ మెంబర్స్ వచ్చినారనుకో, స్టూడెంట్స్ అంతా కూడా తక్కువ వస్తే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ క్లియర్ చేయకపోతే వెళ్ళిపోమంటారు. అలా కూడా జరుగుతుంది. అసెస్మెంట్ క్లియర్ చేస్తే ఫైనల్ రౌండ్ జరుగుతుంది. ఇలా కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ క్వెషన్ చాలా మందికి తెలుసు. చాలా చోట్ల అడుగుతారు. ఇంకొకటి టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్. ఇది కూడా అడుగుతారు. మీకు నచ్చిన ప్లేస్ గురించి చెప్పండి. లేదా లైక్ హైదరాబాద్ లేదా ఖమ్మం, కరీంనగర్, కర్నూల్ మీకు నచ్చిన ప్లేస్ గురించి చెప్పండి. ఇంకొకటి థర్డ్ క్వెషన్ టెల్ మీ అబౌట్ యువర్ మెమరబుల్ డే. మీకు నచ్చిన అంటే లైక్ మీకు ఎప్పుడైనా జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్ గురించి మాక్సిమం ఎలా చెప్తారంటే 1 మినిట్ 15 సెకండ్స్, 1 మినిట్ 30 సెకండ్స్ కంటిన్యూయస్‌గా అలా చెప్పండి. ఇంకొకటి లాస్ట్ క్వెషన్ వాట్ డు యూ నో అబౌట్ మ్యాపింగ్ రోల్? ఎందుకంటే ఇది నేను చెప్పేది మ్యాపింగ్ రోల్ గురించి ఇంటర్వ్యూ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పిన 4 క్వెషన్స్ మాక్సిమం ఫస్ట్ రౌండ్‌లో కంప్లీట్ అవ్వచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్ ఏముంటుందంటే సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఉండొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఫస్టే అసెస్మెంట్ పెట్టి డైరెక్ట్‌గా ఫైనల్ రౌండ్ కూడా పెట్టొచ్చు. సో గైస్ ఇంకా ఫైనల్ రౌండ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే వై డిడ్ యూ చూస్ దిస్ జాబ్? సింపుల్ క్వెషన్స్ అడుగుతారు. ఇంకొకటి వాట్ డు యూ నో అబౌట్ ట్రాఫిక్ రూల్స్? అండ్ థర్డ్ క్వెషన్ వై షుడ్ వి హైర్ యూ? అండ్ లాస్ట్ క్వెషన్ ఈస్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్? సో గైస్ ఇంకా మాక్సిమం ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇంకొకటి ఇంకా ప్యాకేజ్ గురించి అయితే మాట్లాడతారు. సో గైస్ ఇంకా మాక్సిమం అయితే నేను టోటల్ క్వెషన్స్ అంతా కూడా చెప్పేసాను. మాక్సిమం 8-9 క్వెషన్స్ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మ్యాపింగ్ రోల్. ఇంకొకటి ప్యాకేజ్ ఎంత ఉంటుందని మీకు మళ్ళీ కామెంట్ చేయొచ్చు. నేను ముందుగానే చెప్పేస్తున్నాను 2.05-2.10 ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఈ మధ్యలో అయితే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ డిడక్షన్స్ ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేది మేబీ 13-14, 15 మినిమమ్ 15 నాకు తెలిసిన వరకైతే నేను చాలా మందిని కనుక్కున్నాను. 15 అంతకైతే ఎక్కువ లేదు. 15 బిలో అయితే ఉంది. సో గైస్ ఇంకా మీరేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు జాబ్ అప్డేట్స్ కోసం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.